వెల్కమ్ టు భారత వనితా టీవీ. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని ఐఓసీఎల్ దాతలు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సహకారం మరువలేమన్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి పల్నాడు జిల్లా అభివృద్ధిలో లిటిల్ ఫీడ్స్ జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సాయం ఎనలేనిదని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి జయలక్ష్మి అన్నారు. పల్నాడు జిల్లాలో మిషన్ లిటిల్ ఫీడ్స్ ఆట వస్తువులను 120 అంగన్వాడీ కేంద్రాలకు ఐఓసీఎల్ సహకారంతో విరాళంగా అందించారు. కనెక్ట్ ఆంధ్ర ప్రసాద్ సహకారంతో ఐఓసీఎల్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీరాములు జిల్లా కలెక్టర్కు సంధానమై అంగన్వాడీ కేంద్రాలకు తగిన ఆట వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఏర్పాటు చేసిన మిషన్ లిటిల్ ఫీడ్స్ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి జయలక్ష్మి చేతుల మీదుగా అంగన్వాడీలకు అందజేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు స్కూల్ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. యోగాసనాలు చేశారు. అంగన్వాడీ పిల్లలు ఆటలు ఆడి పాటలు పాడి వినిపించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 11 రకాల వస్తువులను ఎస్ఆర్ ఫౌండేషన్ కింద అంగన్వాడీ కేంద్రాలకు అప్డేట్ చేయ నిమిత్తం మమ్మల్ని మోటివేట్ చేశారు. కనెక్ట్ ఆంధ్రకు సహకరించినందుకు అభినందనలు తెలిపారు. ఐసిడిఎస్ ప్రాజెక్టులకు 102 కేంద్రాలకు ఆట వస్తువులను అందజేశారు. బంగారు తల్లి ప్రోగ్రాం మీద ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. పిల్లలు తప్పనిసరిగా డెవలప్ చేసుకోవడానికి శారీరక మానసిక అభివృద్ధి కంటితో చూసే విధంగా పల్నాడు జిల్లాలో అభివృద్ధికి కలెక్టర్ శివశంకర్ పాటుపడుతున్నారని తెలిపారు. వెనుకబడిన పల్నాడు జిల్లాలో ఐఓసీఎల్ అంగన్వాడీ అభివృద్ధికి పనిచేసే విధంగా సంస్థగా పేరు తీసుకురావాలని ఫౌండేషన్కు పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు 120తో పాటు 1200 కేంద్రాలకు ఐఓసీఎల్ సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని కోరారు. కనెక్టింగ్ ఆంధ్ర ఐఓసీఎల్ పల్నాడు జిల్లాకు పిల్లల అభివృద్ధి కోసం పాటుపడాలని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ బంగారు తల్లి కార్డులపై అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ సమావేశంలో కనెక్టింగ్ ఆంధ్ర ప్రసాద్, ఐఓసీఎల్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీరాములు, మహిళా మరియు స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి పిడి ఉమారాణి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, అంగన్వాడీలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసర్లు, స్కూల్ పిల్లలు, అంగన్వాడీ పిల్లలు పాల్గొన్నారు. వాళ్ళ CEO శివశంకరరావు గారు, అలాగే మన వాళ్ళ తరపు నుంచి ప్రసాద్ గారు. ఎందుకంటే మనం ఎంత ఫండ్స్ ఉన్నా సరే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏ విధంగా టెండర్కి వెళ్ళాలి,
సో ఏ విధంగా ఒక మంచి ఎక్విప్మెంట్స్ కొనాలని చెప్పి మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ ప్రకారం చాలా తక్కువ టైంలో మన ఇంట్రెస్ట్ గమనించి మనకి చాలా షార్ట్ టైంలోనూ మనకి సప్లై చేసినందుకు మన కనెక్ట్ అందరికి కూడా మన కరతాలతో మనం ప్రత్యేక అభినందనలు తెలుసుకోవాలి. సో భవిష్యత్తులో కూడా ప్రసాద్ గారు నాట్ ఓన్లీ ఐఓసిఎల్ మనకి ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో ఎక్కడెక్కడైనా అంటే మనకి చాలా కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళ సిఎస్ఆర్ కూడా ఏమైనా మన పల్నాడు జిల్లాకి నేను ప్రెజర్ పెట్టను, విత్ ప్రెజర్ మనం చేయాలి. సో మీరు ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో ఆ పాసిబిలిటీ చూసుకొని మీరు ఇంకేమైనా మనకి ఎక్స్టెండ్ చేయగలిగితే అవి మీరు ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో అంటే మనం చాలా మార్పులు వచ్చాయి. మన మేడం గారు వచ్చాక కూడా చాలా మార్పులు మనం ఖచ్చితంగా మన టీహెచ్ఆర్ అంటే మానిటరింగ్ కావచ్చు, మనకి మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అలాగే మనకి బడ్జెట్ కావచ్చు, ఇలా ఏ విషయంలోనైనా సరే మాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ థర్స్డే ఐసిడిఎస్ రివ్యూ ఉంటుంది. సో మాకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ముందు గతంకి నాడు నేడులాగా ఇంత ముందు ఇప్పుడు అన్నట్టుగా మన ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో ఒక మంచి మార్పు తీసుకొస్తున్న మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇలా పిలవగానే వచ్చినందుకు మేడం గారికి మన అందరం కూడా కర్తలతో ప్రత్యేకంగా మనం అభినందనలు తెలుపుకోవాలి. ఎందుకంటే మనకు చాలా శాంక్షన్స్ కూడా వచ్చాయి. భవిష్యత్తులో అంగన్వాడీ సెంటర్స్ స్వరూపం కూడా మారిపోతుంది. కోలోకేటెడ్ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. కోలోకేటెడ్ అంగన్వాడీ సెంటర్స్లోనే మనం ఎక్కువ పెట్టాము. అది కూడా మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో మన పిల్లలు ఉన్నారు, మనకు బాగానే మన పిల్లలు వస్తున్నారు. కానీ మన అంగన్వాడీ సెంటర్ తర్వాత ప్రైమరీ స్కూల్స్కి పిల్లలు వెళ్తలేదు. సో ఇప్పుడు ఏదైతే మనం ఇది చేస్తున్నామో ఆ స్కూల్కి కానీ మనం ఒక చిన్న అటాచ్మెంట్ అన్నది ఎస్టాబ్లిష్ చేయగలిగితే అది ఏదైనా సరే ఒక ప్లే ఎక్విప్మెంట్ ద్వారా కావచ్చు, ఒక అంగన్వాడీ వర్కర్ చూపించే అభిమానం కావచ్చు, ఒక మంచి పరిసరాలు మనం ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇటువంటి వాటి వల్ల కానీ మనం ఆ పిల్లాడికి ఆ ఏరియా మీద కానీ మనం చిన్న ఎమోషనల్ అటాచ్మెంట్ చేస్తే ఖచ్చితంగా మన ప్రైమరీ స్కూల్లోనే జాయిన్ అవుతాడు. ఆ సిస్టమేటిక్గా అలా ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళ పేరెంట్స్ మీద కానీ ఫ్యామిలీస్ మీద కానీ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. అదే యాక్చువల్గా మన ఇంకొక సెకండ్ మోటర్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ మన చైల్డ్ డెవలప్మెంట్ అది కాకుండా మనకి ఎన్రోల్మెంట్ రేషియో కూడా భవిష్యత్తులో పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి మనం సెలెక్ట్ చేసింది కూడా 80% వరకు కోలోకేటెడ్ అంగన్వాడీ సెంటర్స్లోనే ఈ ఎక్విప్మెంట్లు అది మనం పెట్టడానికి మనం సెలెక్ట్ చేసామన్నమాట. ఇది అందరూ కూడా గమనించాలి. ఇంకా మిగిలినది ఎవరైతే మనకి నేను ఎంపీడీఓస్ని మున్సిపల్ కమిషనర్స్ని పిలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని మనకి చాలా ఉన్నాయి. మేడం గారు కూడా చెప్తారు. ఎందుకంటే మేడం గారు నాకు ఇందాక ఒక మంచి పాయింట్ చెప్పారు. మన మండల ప్రజా పరిషత్తులు 15% మనం ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ పెట్టాలి. మున్సిపల్ కమిషనర్ మీరు అర్బన్ లోకల్ బాడీస్ కూడా ఐ డోంట్ నో ద పర్సంటేజ్, బట్ అది కూడా మీరు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పెట్టాలి. కాబట్టి మనం ప్రొడక్టివ్గా ఇటువంటివి చెప్తే మీ మండల ప్రజా పరిషత్కి పేరు వస్తుంది, మున్సిపాలిటీకి పేరు వస్తుంది, పిల్లలకు కూడా ఆ ఏరియా ఒక్కసారిగా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు చిన్న పిల్లలు తీసుకుని వస్తారో వాళ్ళు ఒక్కసారిగా ఆ బ్రైట్నెస్ అది చూసి మా పిల్లలు ఖచ్చితంగా ఇట్లా పంపించాలన్న స్ప్రో వాళ్ళు కూడా డెవలప్ అవుతుంటుంది. సో ఇది మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. మన ఆల్ ఎంపీడీఓస్, ఆల్ మున్సిపల్ కమిషనర్స్, మన డిఎల్డిఓస్, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని సేమ్ మనం ఒకేసారి అన్నీ చేయలేదు. మన ఫండ్స్ పొజిషన్ అన్నీ చూసుకొని నెమ్మదిగా మనం ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఓవర్ ద పీరియడ్ చేయగలమో మీరు ఫండ్స్ చూసుకొని వస్తే ఈ ఎక్విప్మెంట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ మనం తక్కువ కొనవచ్చు అన్నది మీరు కనెక్ట్ ఆంధ్ర ద్వారా మీరు అందరూ ఒక ఇచ్చిన ప్రపోజల్ బట్టి మీరు కనెక్ట్ ఆంధ్రాకి పెడతారు. సో దట్ మళ్ళీ వాళ్ళు మన కోసం చాలా తక్కువకి మనకి రేట్కి మన ప్రైస్కి ప్రొక్యూర్ చేసి ఇస్తారు. అది మన ఎంపీడీఓస్కి, మున్సిపల్ కమిషనర్స్కి నా రిక్వెస్ట్. ఇంకా సిడిపిఓస్, ఐసిడి సూపర్వైజర్స్. సో ఇదేదో మన కలెక్టర్ గారు లేకపోతే ఎంపీడీఓస్ వీళ్ళు చేస్తున్నారు కాదు, ఇది మన ఆర్గనైజేషన్. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు ఉంటేనే మనం ఉన్నాం, అవునా కాదు? అందువల్ల ఇక్కడ మన వైపుగా మన అంగన్వాడీ సెంటర్స్ డెవలప్మెంట్ కోసం మనం ఏం చేస్తున్నామో మీరు కూడా ఆలోచించాలి. ఏ విధంగా ఆలోచించాలంటే మనకు చాలా పరిచయాలు ఉంటాయి. ఆ ఊర్లో చాలామంది ఎన్ఆర్ఎస్ ఉండొచ్చు, మంచి మంచి ఉద్యోగులు సెటిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు, ఒక మంచి యాక్టివ్ సర్పంచ్ ఉండొచ్చు, ఒక జడ్పీటీసీ ఉండొచ్చు. సో ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఆ రీసోర్సెస్ అన్నది, హ్యూమన్ రిసోర్స్ అన్నది మీరు ట్రాప్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఎక్కడైతే బెస్ట్గా ఉన్నాయో అటువంటి మోడల్స్ ఫొటోస్ చూపించి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ ద్వారా ఒక 2-3 అంగన్వాడీ సెంటర్స్ని అడాప్ట్ చేసుకునేటట్టు డిలే అయింది. కానీ ఆయన చాలా చర్యలు తీసుకొని ఈ ఒక ప్రోగ్రామ్ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కోసం
ఆయన ప్రతి మిగతా కార్యక్రమం డెవలప్మెంట్ కార్యక్రమం ఎక్కువ ఫోకస్ చేస్తారు. విమెన్ ప్రోగ్రాము, ఎడ్యుకేషను, ఇంకొకటి దాంట్లో. బట్ అంగన్వాడీ సెంటర్ మీద ఒక ధ్యానం పెట్టి ఆయనలో ఈ చిన్న వస్తువులు అంటే పిల్లలకి మోటార్ యాక్టివిటీస్ చేయడానికి ఉన్నది, ముఖ్యంగా ఇటువంటి చిన్న చిన్న వస్తువులతో వాళ్ళు ఆడుకోవటమే. సో అటువంటి ఉన్న దానికి డెవలప్మెంట్కి, వాళ్ళకు మోటార్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది ఒకటి. రెండవ ఏమంటే మన అంగన్వాడీ సెంటర్లో ఎప్పుడు కూడా మీ ఈసీసీ మెటీరియల్ ఉంటుంది, ఎప్పుడన్నా మనం కొనిన వస్తువులు ఉంటుంది. కానీ ఇట్లా కలర్ఫుల్ థింగ్స్ ఉంటే ఆ పిల్లలు దాని మీద రిలేట్ అవ్వడానికి, ఆ మెమరీ కానీ దానికి రిలేట్ చేయడానికి కానీ ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. మూడోది ఏంటంటే మన నాడు నేడు క్రింద స్కూల్లో చాలా మార్పులు తీసుకుని వస్తున్నాము. నాట్ ఓన్లీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం కాకుండా అక్కడ చదువు కూడా ఇంగ్లీష్ మీడియంలో నేర్పించడం, వాళ్ళకు ఫస్ట్ తరగతిలో కూడా టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఒక కొత్త విధానంలో చదువు తీసుకొని వెళ్ళటం అన్నది ఉంది. కాబట్టి దానికి తగినట్టు మన అంగన్వాడీ సెంటర్లో ఉన్న ఈసీ ఎడ్యుకేషన్ కూడా ఉండాలన్నది ప్రత్యేకంగా ప్రతి మీటింగ్లను, కంబైన్డ్ మీటింగ్లో ఆనరబుల్ సీఎం గారు చెప్తానే ఉంటారు. సో దానికి ఇది ఒక మంచి ఫౌండేషన్గా ఉంటుంది కలెక్టర్ గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్. అండ్ ఆయన రెండో స్థాయికి ఏమి తీసుకొని వెళ్ళాలని మీకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు లోకల్ ఉన్న డోనర్స్ తీసుకొని మీ పరిధిలో ఉన్న ఒక అంగన్వాడీ సెంటర్, ఒక మోడల్ అంగన్వాడీ సెంటర్గా అక్కడ ఉన్న సూపర్వైజరు, సిడిపిఓనో, లేదు మన డిపార్ట్మెంట్ కాకుండా ఉన్న మున్సిపల్ డిపార్ట్మెంటో, లేదు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటో, ఎవరు ఎంపీడీఓస్, వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇది చాలా ముఖ్యమైన ఒక డెవలప్మెంట్ వర్క్. ఎందుకంటే దీంట్లో మనము ఒక సోషల్ ఇండికేటర్లో మనం ఇన్వెస్ట్ చేసినది జనరేషన్కి మార్పు వస్తుంది. ఇప్పుడు కలెక్టర్ గారు ముఖ్యంగా 10 నుంచి 19 వయసు వరకు ఉన్న పిల్లలకి అనీమిక్ కార్డ్ ఇట్లాంటిది ఇక్కడ ఒకటి తయారు చేసి దాంట్లో డేటా అన్ని కూడా చేయటం జరుగుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ జనరేషన్ మహిళ ఆ పిల్లలు 19 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు అనీమిక్గా కాకుండా మంచిగా వాళ్ళకి హెమోగ్లోబిన్ ఉందంటే వాళ్ళు గర్భస్త్రీ అయినప్పుడు కానీ, తర్వాత వాళ్ళకు పిల్లలు పెంచుటప్పుడు ఉన్నప్పుడు, బాలింతలు అయినప్పుడు కానీ వాళ్ళకున్న ఒక శక్తి, బలం అవి అన్నీ కూడా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఇంకా బలమైన ఒక జనరేషన్గా వస్తారనమాట. సో ఇప్పుడు ఈ రోజు మనం చేసే ఇన్వెస్ట్మెంట్ దాని వరకు తీసుకొని వెళ్ళడానికే ఈ కార్యక్రమం. అలాగే చిన్నపిల్లలకి మీరందరికీ తెలుసు, ఫస్ట్ ఉన్న 1000 రోజు ఎంత చాలా ఇంపార్టెంట్ అనేది. ఆ 1000 రోజు ఎక్కువ మనతోనే ఉంటారు. అంగన్వాడీ సెంటర్లో 6 నెలల నుంచి 3 నెలల వరకు ఉన్న పిల్లలు, 3 నెలల నుంచి 6 ఏళ్ళ వరకు ఉన్న పిల్లలు, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు కూడా మన దగ్గరనే ఉంటారు. కాబట్టి వాళ్ళకున్న 90% సోషలైజేషన్ ప్రాసెస్ కానీ, లేదు వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ మన పరిధిలో ఉన్న గవర్నమెంట్ సిస్టంలో ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతుంది. సో అందువల్ల అక్కడ ఉన్న ప్రత్యేక చర్యలు అంగన్వాడీ వర్కర్స్ తీసుకొని న్యూట్రిషన్ కార్యక్రమాలు కానీ, మిగతా కార్యక్రమాలు కానీ మీరు మనస్ఫూర్తిగా చేస్తే కనుక అది మనకు ఫలితాలు నెక్స్ట్ ఉన్న ఒక 2 ఏళ్లలో ఆ ఫలితాలు మనం కనుక చూసే ఫలితాలుగా కనపడుతుంది. సో అటువంటి ఒక మంచి లీడర్షిప్తో కలెక్టర్ గారు మిమ్మల్ని అందరితో గైడ్ చేయడానికి జిల్లాలో మంచి వాతావరణం ఉంది. కాబట్టి నేను డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీరందరూ కోరది ఆయన గైడెన్స్ తీసుకొని ప్రత్యేకంగా పల్నాడు జిల్లాలో మీరు ఎక్కువ ఈ పని తీసుకొని ముందుకు తీసుకొని వెళ్ళి